ఇది వచ్చి బుకింగ్ ఆఫీస్ అనమాట. దీనికి ఆపోజిట్ సైడ్లో మనకు వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టేషన్లో సపరేట్గా లేడీస్ వెయిటింగ్ హాల్ కూడా ఉందన్నమాట. ఈ లేడీస్ వెయిటింగ్ హాల్కి పక్కన ఏఎస్ఎం రూమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఒకటో ప్లాట్ఫామ్లో ఉన్నామన్నమాట. మీరు చూస్తుంది వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్. మనకు వచ్చేసి మొత్తానికైతే ఈ ట్రాక్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే స్టేషన్లో చిన్న చిన్న వర్క్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము నడకూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ భాగమైనటువంటి దర్శి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ రైల్వే స్టేషన్ అయితే కంప్లీట్ అయిందని అన్నారు. మనం లోపలికి వెళ్ళి ఈ స్టేషన్లో ఎటువంటి ఫెసిలిటీస్ మనకైతే అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు, లేదంటే వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ఈ విధంగా ఈ స్టేషన్లో ఏమేమి మనకి అందుబాటులో ఉన్నాయో ప్రతి ఒక్కటి చూద్దాం. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శి రైల్వే స్టేషన్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా దర్శి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామని. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి దర్శి రైల్వే స్టేషన్ అనమాట. ఇది ముందు వైపు. మనము ఈ స్టేషన్ లోపలికి వెళ్ళి స్టేషన్ ఎలా కట్టారు, అదేవిధంగా ప్లాట్ఫామ్ వర్క్ ఎలా ఎంతవరకు ఉంది, దాంతోపాటు ఇంకేదైనా వర్క్ పెండింగ్ ఉందా లేదా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిందా ఏంటి అనేది మొత్తం ఫుల్ అప్డేట్ అయితే నేను మీకు ఇవ్వబోతా ఉన్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. నేను చాలా వీడియోలు చేస్తున్నాను, కాకపోతే మీరు ఒక నిమిషం లేదా 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. అలా చూస్తే మీకు అర్థం కాదు. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ మాత్రమే ఇది. ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో దీని గురించి ఫుల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, ఇక మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్ల ద్వారా నేను వచ్చాను. కాకపోతే ఇక్కడ మన జనరల్ టికెట్ ఇచ్చేటువంటి టికెట్ కౌంటర్ ఉంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్ అయితే వేయలేదు. మరి ఎందుకు వెళ్ళేది అర్థం కాలేదు. అంటే ఇక్కడ జనరల్ టికెట్ ఇచ్చేటువంటి టికెట్ కౌంటర్ ఒకటి ఉంది, అదేవిధంగా బుకింగ్ ఆఫీస్ కూడా ఉందన్నమాట. బుకింగ్ ఆఫీస్లో వచ్చేసి మనకేంటంటే టికెట్లు రిజర్వేషన్ చేయడానికి మాత్రమే. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్లు వచ్చేసి ఏంటంటే ఓన్లీ జనరల్ టికెట్ ఇచ్చేదానికి మాత్రమే అనమాట. ఇక్కడ వచ్చేసి రిజర్వేషన్ చేయరు. బుకింగ్ ఆఫీస్ సపరేట్గా ఉంటుంది. కాకపోతే ఈ స్టేషన్లో వచ్చేసరికి ఏంటంటే 2 అవైలబుల్ ఉన్నాయి. అంటే జనరల్ టికెట్ ఇచ్చేదానికి సపరేట్గా, బుకింగ్ ఆఫీస్కి సపరేట్గా కూడా మనకైతే కౌంటర్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఒకటో ప్లాట్ఫామ్ అనమాట. ఈ ఒకటో ప్లాట్ఫామ్ వచ్చేసరికి కనిపిస్తుంది కదా, ఆ టైల్స్ వర్క్ అయితే అయిపోయిందనమాట. ఈ కింద ట్యాప్ కింద కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వర్క్ చేయాలన్నమాట. అంటే ఏం జరుగుతుందంటే కాంక్రీట్ వేసి శుభ్రంగా నీట్గా చేస్తారు. ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఒక 1 వీక్లో కంప్లీట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి జెంట్స్కి లేడీస్కి సపరేట్గా బాత్రూమ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా హ్యాండిక్యాప్లకు కూడా బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫెసిలిటీ చాలా బాగుంది. ఎందుకంటే సింగరాయకొండలో అయితే రీసెంట్గా కట్టారు తప్ప ఇంతకుముందు అయితే సింగరాయకొండలో అటువంటి స్టేషన్లో కూడా రెస్ట్ రూమ్లు అయితే లేవన్నమాట. ట్రాక్ వర్క్ పరంగా అయితే ఫుల్ కంప్లీట్ అయిందనమాట. ఆల్రెడీ ట్రైన్ కూడా ఇక్కడ ట్రైల్ అయితే వేయడం జరిగింది. కాకపోతే ప్లాట్ఫామ్ వర్క్ మాత్రం కొంచెం ముందు అక్కడక్కడ చిన్న చిన్న వర్క్లు ఆల్మోస్ట్ ఒక 85% అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి. ఇక నాకు తెలిసి ట్రైన్ రిలీజ్ అయ్యే టయానికి, ట్రైన్ వదిలే టయానికి అది కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా మీకు ప్లాట్ఫామ్ వర్క్ అని. ప్లాట్ఫామ్ వర్క్ అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, మట్టి అక్కడక్కడ కొవ్వలుగాను, తర్వాత కొంచెం గుంతగా ఈ విధంగా ఉంది కదా, ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నమాట. ఇది ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. దాని గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు కానీ, చిన్న చిన్న గడ్డి మూలకలు కానీ అవన్నీ తీసేసి శుభ్రంగా మన సిమెంట్ రోడ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చేస్తారు అనమాట. ఆల్రెడీ మీకు పైన చూపిస్తాను. మీకు ఆల్రెడీ పైన అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ తర్వాత రెండో ప్లాట్ఫామ్లో కనిపిస్తుంది కదా ఆపోజిట్లో, అక్కడ కూడా ఆ ప్లాట్ఫామ్ వర్క్ మాత్రం చేయాలి. కనిపించేటటువంటి ఆ మట్టి దెబ్బలన్నీ తీసేసి శుభ్రంగా మనకి సిమెంట్ రోడ్ అనుకోండి, సిమెంట్ రోడ్ పోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా శుభ్రంగా పోయాలన్నమాట. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా శుభ్రంగా చేయాలన్నమాట. ఇది ఆల్రెడీ కాంక్రీట్ వేసి ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉన్నది కదా, ఈ విధంగా చేస్తారు. ఈ వర్క్ మాత్రం కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆగిపోయాయి నాకు తెలిసి. ఎందుకంటే బయట వర్క్ కాబట్టి వర్షాలు పడితే కాంక్రీట్ పోసిన తర్వాత మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో దానికోసం ఏదైనా వెయిట్ చేస్తున్నారో లేదంటే టైల్స్ ఏదన్నా పెడతారో ఐడియా లేదు. ప్లాట్ఫామ్ వర్క్ వచ్చేసి ఇది మాత్రమే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ మొత్తం ప్లాట్ఫామ్ వర్క్ అంతా అయిపోయిందనమాట. ఎక్కడ అయిపోయిందంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ వెయిటింగ్ హాల్స్ కానీ, తర్వాత కౌంటర్ రిజర్వేషన్ కౌంటర్ కానీ ఆ ప్రాంతం అంతా కంప్లీట్ అయిపోయింది. కనిపిస్తుంది కదా, ఇదంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక మీదైతే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ర్యాంప్ అనమాట. ఏదైనా మనం ఇక్కడ రావచ్చు, ఏదైనా గూడ్స్ కావచ్చు, ఇంకేదైనా మన కాడ వస్తువులు బ్యాగులు లాక్కొని రావాలంటే ఈ ర్యాంప్ ద్వారా రావచ్చు అనమాట. ఈ ర్యాంప్కి ఆపోజిట్ సైడ్లోనే మనకి బుకింగ్ ఆఫీస్ ఉంటుంది అనమాట. ఈ బుకింగ్ ఆఫీస్కి ఆనుకొని ఏఎస్ఎం రూమ్ ఉంటుంది అనమాట. ఏఎస్ఎం రూమ్ వచ్చేసి అది స్టాఫ్ రూమ్ కాబట్టి
దాంట్లో మనం ఉండేదానికి అవకాశం లేదు, ఉండకూడదు, అసలు మనం రానీయరు. దాని పక్కన వచ్చేసి మనకి 2 వెయిటింగ్ హాల్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే లేడీస్ వెయిటింగ్ హాల్. ఇక్కడ ఓన్లీ లేడీస్కి మాత్రమే అవకాశం ఉంటుంది. లేడీస్కి పక్కనే ఇది ఏఎస్ఎం రూమ్, అది స్టాఫ్ రూమ్ అనమాట. అది మనకు అలౌడ్ లేదు అందులో. దీని పక్కన వచ్చేసి జనరల్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఈ జనరల్ వెయిటింగ్ హాల్లో వచ్చేసి మనం ఎవరైనా ఉండొచ్చు, లేడీస్, జెంట్స్, కిడ్స్ ఎవరైనా ఉండొచ్చు. కానీ లేడీస్ వెయిటింగ్ హాల్లో మాత్రం ఓన్లీ లేడీస్కి మాత్రమే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే పర్సనల్, సో వాళ్ళకి ఖచ్చితంగా ఒక రూమ్ కట్టడం చాలా మంచిది, చాలా వరకు మంచి థాట్ అనమాట. ఇది స్టాఫ్ టాయిలెట్. ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. టాయిలెట్ వచ్చేసి మనకు కాదు, మనకు ఆల్రెడీ మీకు చూపించాను. ఫస్ట్ ప్లాట్ఫామ్లో లాస్ట్లో ఉంటాయి అనమాట. అక్కడ మీకు టాయిలెట్స్ చూపించాను, లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా. తర్వాత మనకు వచ్చేసి హ్యాండిక్యాప్డ్ కూడా సపరేట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అనమాట క్లియర్గా, అంటే ఈ విధంగా చేయాలన్నమాట. అక్కడ నేను చూపించాను ఫస్ట్ మీకు, అక్కడ కూడా ఈ విధంగా చేయాలి. బట్ చేస్తారా లేదా అనేది ఐడియా లేదు, మళ్ళీ అది ఎప్పుడు చేస్తారనే ఐడియా లేదు. ఓవరాల్గా ప్లాట్ఫామ్ వర్క్ అయితే ఎంతవరకు కావాలా, ప్యాసింజర్లు వచ్చిపోతున్నా కూడా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందా ఉండదా అనే విధంగా అయితే చూస్తే కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే మిగిలినటువంటి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది కూడా వర్క్ అనేది కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. దాని కింద కనిపిస్తుంది కదా మట్టి దెబ్బలు, ఇలాంటివి ఉన్నవి ఏది ప్లాట్ఫామ్ మీద. అంతే తప్ప ప్లాట్ఫామ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా ఒక మాట చెప్పాలి అంటే, సిమెంట్ రోడ్ పోయడం అనుకోండి, ఏదైతే ఆ టైల్ వర్క్ ఉంది కదా అది వదిలిపెట్టేసి సిమెంట్ రోడ్ పోయడమే. అది కానీ పోసేసినట్టయితే మొత్తం ప్లాట్ఫామ్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టే. లేదంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే కొంతవరకు మాత్రమే సిమెంట్ పోయడం కావచ్చు, లేదంటే టైల్స్ పోయడం కావచ్చు, ఇలా జరుగుతుంటుంది. మిగిలినంత ఏంటంటే బాగా జల్లీ పోసేసి మంచిగా రోలర్తో తొక్కించి అలా వదిలేస్తారు కొన్ని చోట్ల. కాకపోతే ఇక్కడ ఎలా ఉందనేది ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ స్టేషన్కి కావాల్సినటువంటి అన్ని వర్కులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చిన్న చిన్న వర్కులు అవి కూడా 1 మంత్, నాకు తెలిసి ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్లో కంప్లీట్ అయిపోతాయి. నాకు తెలిసి ఈ దర్శి వరకు అన్నా కూడా కొంచెం ట్రైన్ సర్వీస్ కానీ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ లైన్ మొత్తం నడికుడి టు శ్రీకాళహస్తి వరకు పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. అయిన తర్వాతనే మేము ట్రైన్ వదులుతాము అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఈ నడికుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఎంతవరకు కంప్లీట్ అయిందో, అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము మనకు దగ్గరగా పొదిలి వరకు కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి ఈ పొదిలి వరకు, నడికుడి నుంచి పొదిలి దాకా అయినా కూడా రోజుకి 1 లేదా 2 సర్వీసులు అయినా కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు కానీ వదిలితే చాలా సంతోషం అనమాట. ఇది ఇంజన్ స్టాప్ అనమాట. వచ్చేటువంటి ఇంజన్ ఇక్కడ ఆగిపోద్ది. దీని వెనకాల కోచ్లు అన్నీ కూడా దీని వెనకాల ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇదేమవుద్దంటే ప్లాట్ఫామ్ స్టార్టింగ్ అవద్ది. ఒక్కసారి మీరు ఈ ప్లాట్ఫాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలనుకుంటే దర్శి రైల్వే స్టేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. చిన్న వర్క్లు మాత్రమే ఉన్నాయన్నమాట. అవి కూడా 1 మంత్ లేదంటే 10-20 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది దర్శి రైల్వే స్టేషన్ గురించి ఫుల్ అప్డేట్. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే ఈ దర్శి రైల్వే స్టేషన్ అప్డేట్ గురించి వీడియో కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా ఇలాంటి మంచి వీడియోల గురించి నా ఛానల్ అయితే వీడియో సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.